Good evening, everybody. Under the leadership and under the banner of OS BJP, today evening we conducted a very nice meeting at Houston. I thank and welcome the media of the Houston. Under the leadership of Narendra Modi ji, the India is flourishing. He has completed 5,000 days, that is 12 years of governance as the democratically elected Prime Minister of the country. When he has taken the charge as the Prime Minister of India, India was at 11th position in the economic situation. Today, India has grown up to the 4th step, and we are expecting by 2047, that is 100 years of Indian democratical establishment and India's independence after 100 years, we are expecting that India will become the Vishwaguru under the leadership of Narendra Modi. The friends of overseas BJP, they are doing nice service, and they are at the doorsteps of the people those who are needy, and whether it is legal problem or any other problem also, we are trying to help, because on the day of formation of the Bharatiya Janasangh and Bharatiya Janata Party, our leaders said that the poorest of the poor should be served first. To that motto, the friends of BJP, they are doing well, and we expect a good relationship between India and US in the future generation, and the people will serve in a nice manner under the leadership of Narendra Modi. Thank you very much. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎక్కడికి వచ్చినా తెలుగు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచడానికి ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద మన కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నటువంటి తెలుగు వారందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2029 లో జరగబోయేటువంటి ఎన్నికల లోపల రెండు తెలుగు రాష్ట్రాలు, ఒక తెలుగు రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రెండో తెలుగు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని, ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు సహాయం చేయాలని, ఆ దిశగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగు ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఓవర్సీస్ తెలుగు ఫ్రెండ్స్ కి, ముఖ్యంగా హూస్టన్లో ఉన్నటువంటి మన తెలుగు మిత్రులందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని సవినయంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే బాగా ఉంటుంది. ఎవరు అడగకుండానే హైదరాబాద్ కి 3 బుల్లెట్ ట్రైన్స్ నుంచి హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యతని, సౌత్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గుర్తింపుని, గౌరవాన్ని పెంచుతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నెన్స్ ఉంది, రెండో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని, మీరందరూ ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటామని. జై హింద్, జై భారత్. నమస్తే, మై నేమ్ ఇస్ దిగంబర్. Today in Houston, under the leadership of Overseas Friends of BJP USA, we conducted a meet and greet event with the Honorable Medak MP, Sri Raghunandan Rao ji, and he helped audience understand Indian issues very deeply, and audience and entire Houston diaspora very grateful, and thank you for Honorable MP for addressing all our questions and concerns, and it was such a great event. We would like to thank Honorable MP for giving us time today. Thank you so much. నమస్తే. ఈరోజు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్ఏ హ్యూస్టన్ లో ఆనరబుల్ మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారిని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన తెలుగు కమ్యూనిటీ లీడర్స్, అలాగే కమ్యూనిటీలో ప్రామినెంట్ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ ఈవెంట్ లో రఘునందన్ రావు గారు తెలుగు డయాస్పోరాకు ఉన్నటువంటి చాలా కన్సర్న్స్, అలాగే ఇండియా అమెరికాలో ఉన్నటువంటి సంబంధాల గురించి చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే వారి ప్రశ్నలకు తన వాల్యుబుల్ టైంని కేటాయించి ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. వీటన్నిటికీ మేము శ్రీ రఘునందన్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ, జై హింద్. Can we